హే గైస్, ఈ వ్లాగ్ అంతా వచ్చేసి మనం నుమాయిష్ ట్రావెల్ చేయబోతున్నాము. సో దానికంటే ముందు ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. వాళ్ళని కలిసి మీటప్ అయి లంచ్ ప్లాన్ చేసుకున్నాము. లంచ్ తినేసి అక్కడ నుండి నుమాయిష్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. సో నేను వచ్చాను. మా ఫ్రెండ్ ఈరోజు నా కోసం బగారా వంకాయ విత్ బగారా రైస్ చేసింది. ఈ కాంబినేషన్ మీకు ఎంతమందికి ఇష్టము కింద కామెంట్ చేయండి నాకు. సో లంచ్ చేసేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేసింది. అక్కడ నుండి మేము గాంధీ భవన్లో దిగేసి వెళ్ళామన్నమాట. తనని అడిగాను నేను, ఏమేమి బాగుంటాయి, నువ్వు ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళావు కదా, నాకు ఒకసారి చెప్పు అని అంటే ఇంకా తను చెప్తున్నా. స్పెషల్ స్టాల్స్ ఉన్నాయా? బెడ్ షీట్స్ ఉంటాయి. లక్నోకు చికెన్ కర్రీ కూడా బాగుంటాయి. అక్కడ చికెన్ కర్రీ టాప్స్ ఉంటాయి. స్టిచ్చింగ్ కూడా దొరుకుతాయి అన్నమాట. మెటీరియల్స్ అక్కడ రెడీ టు కాంతా వర్క్ ఇవన్నీ దొరుకుతాయి. నువ్వు ఏం పర్చేస్ చేసావు లాస్ట్ ఇయర్ నుమాయిష్ లో? బెడ్ షీట్స్ ఫుల్ గా. అంటే స్పెషల్ ఉంటాయా బెడ్ షీట్స్? స్పెషల్ అంటే ఎంబ్రాయిడర్డ్ ఉంటాయి. అవి కాకుండా మనకి పెద్ద సైజెస్ ఉంటాయి కదా, లైక్ జంబో సైజెస్ 9 feet by 9 feet, 10 feet by 10 feet అవన్నీ దొరుకుతాయి అన్నమాట. అవన్నీ కొనుక్కోవచ్చు మనకి, ఎందుకంటే మామూలు షాప్స్ లో గమ్మున దొరకవు. అందులోకి ఇక్కడ కొనుక్కునేవి ఏంటంటే కొంచెం మనకి ప్రైస్ కూడా మంచి అఫోర్డబుల్ గా దొరుకుతాయి కదా. బార్గెన్ చేయొచ్చు. బాగా బార్గెన్ చేస్తే బాగా మంచి ప్రైస్ కి డీల్స్ దొరుకుతాయి అన్నమాట. నువ్వు తీసుకునే ఎంత పడ్డాయి లాస్ట్ ఇయర్? 600-700 కూడా మంచి క్లాత్ దొరికింది నాకు. పెద్ద 9x9 కొన్ని 900, కొన్ని 1200 లో కూడా కొన్నా. ఎలా వచ్చినాయి అవి? 2 years అయిందా? 1 year? 1 year. ఓకే, బాగుంది. నేను ఎక్కువ మా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ బెడ్ షీట్స్ అంటే నుమాయిష్. ఓకే, ఏదైనా స్పెషల్ షాప్ ఉందా? ప్రస్తుతం ఈసారి అయితే ముస్తఫా అని ఉందంట ఒకటిది. అక్కడ ఇప్పుడు ఈసారి ఇది ఏమంటారు, కంఫర్టర్స్ లాంటివి, దోహర్స్ అంటారు కదా, తక్కువ థిక్నెస్, లైక్ హెవీ కాకుండా అవి కూడా బాగా ఉన్నాయంటే. ఏంటి మా మమ్మీ వాళ్ళు అయితే 350 తీసుకొచ్చారు. ఫుల్ డబుల్ సైజ్. చాలా చీప్ అనిపించింది. నేను కూడా వెళ్ళి కొనుక్కుందాం అంటే అనుకున్నాను. సో మేము ఇక్కడ మియాపూర్లో ఎక్కేసి గాంధీ భవన్ దగ్గర దిగాము. గాంధీ భవన్లో మెట్రో దిగంగానే మీకు స్కాన్ ఉంటుంది, నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్ అని చెప్పి అక్కడే స్కాన్ చేసేసుకుని నేను టికెట్ ఆన్లైన్లో తీసుకున్నాను. ఇక్కడ దిగగానే మాకు మెహందీ ప్రింట్ కనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు పెట్టించుకున్నా అని చెప్పి మళ్ళీ పెట్టించుకున్నాము. పర్ ప్రింట్ వచ్చేసి 20 రూపీస్ వేసుకున్నారు. ఏదైనా హ్యాండ్కి ఫింగర్స్కి వేసుకోవాలంటే 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. ఆ పోట్లీ బ్యాగ్స్ వచ్చేసి ఒక్కొక్కటి 150 రూపీస్ పడ్డాయి. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చి 200 రూపీస్ చెప్పాడు. రీజనబుల్ అనిపించింది. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇక్కడ కార్స్ తీసుకోండి. 100కి వచ్చి 4 కార్స్ ఇస్తున్నాడు. చిన్నవి 4 కార్స్ ఇస్తాడు, పెద్దవైతే 2 కార్స్ ఇస్తున్నాడు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు ఎంత బాగా నచ్చాయో, చాలా యూనిక్గా ఉన్నాయి. మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చినాయి కదా, అండ్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. నాకు మెయిన్ ఇవి చాలా బాగా నచ్చినాయి. అండ్ మా ఫ్రెండ్ వచ్చేసి ఇందులో సన్ఫ్లవర్ డిజైన్ ఉంటే అవి తీసుకుంది. ప్రతి డిజైన్ యూనిక్గా ఉంది. ఇది పర్ పేర్ వచ్చేసి 100 రూపీస్. ఇంకా అందులో ఎంత బేరం ఆడినా సరే మీకు అది తగ్గించరు అనమాట. ఇంకా ముందుకెళ్ళి చూసాము. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా వెరైటీస్ దొరికాయి. నాకైతే కలెక్షన్ చాలా బాగా. అండ్ ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటే మీకు చాలా ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తాయి. మెయిన్ నుమాయిష్కి వస్తే ప్రతిసారి ట్రై చేయాల్సింది బజ్జీ అని చెప్పింది మా ఫ్రెండ్. సో మేము బజ్జీ తీసుకున్నాము. ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో మీకు ఈ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ కనిపించినాయి అనమాట. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. ఇక్కడ నేను ఎవ్రీ ఐటమ్ కాస్ట్ అడగలేదు, కానీ నాకు నచ్చిన ఐటమ్స్ కాస్ట్ అడిగాను. నాకు ఆ బాక్సెస్ చాలా బాగా నచ్చినాయి. రేపొద్దునైనా ఫెస్టివల్కి లైక్ రిటర్న్ గిఫ్ట్స్ పెట్టివ్వాలంటే చాలా బాగుంటాయి కదా. బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ అలా పెట్టి ఒక్కొక్కటి వచ్చి 200 రూపీస్ చెప్పింది. ఇంకా ప్రైస్ నేనేమి తగ్గించమని చెప్పి అడగలేదండి, బికాజ్ ఇంకా చూద్దాంలే ముందుకెళ్ళి ఫస్ట్ లోపలికి వెళ్ళని చెప్పి అనుకున్నా. రాగానే నాకు ఈ స్టాల్లో ఈ జమ్దాని సూట్స్ బాగున్నాయి అనిపించింది. బట్ ప్రైజెస్ వచ్చేసి 2000 రూపీస్ ఎంతో చెప్పారు. ఇంకా తగ్గించమంటే 1500 లాస్ట్ అని చెప్పేసి అన్నారు. మనకు ఆన్లైన్లో అయినా కొంచెం ఆఫర్లు ఉన్నప్పుడు చూసుకుంటే అదే రేట్ చెప్తున్నారు కదా అని చెప్పి ఇంకా నేను తీసుకున్నాను. అండ్ నాకు జమ్దానీలో కూడా మీకు చాలా వెరైటీస్ ఉంటాయి. మస్లిన్ ఉంటుంది, లినెన్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చూపించేది వచ్చి మస్లిన్ అంట. నాకు క్లాత్ క్వాలిటీ కూడా అంతేం అనిపించలేదు. ఆన్లైన్లో చూసి తీసుకుంటాం బెటర్ కదా అని చెప్పేసి ఇంకా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. నుమాయిష్కి వస్తే మెయిన్ బార్గెన్ అంటారు, బట్ ఎంత బార్గెన్ చేసినా ఈ చుడిదార్ సెట్స్ దగ్గర మాత్రం అంతకంటే దిగట్లేదు. అండ్ నెక్స్ట్ పక్క స్టాల్లో వచ్చేసి ఇలాంటి సూట్స్ కనిపించాయి. కొంచెం మిర్రర్ అంతా వచ్చి సూట్ సెట్స్ అంతా కూడా నాకు
బాగా అనిపించాయి. అంటే కొన్ని రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని కాస్ట్లీవి ఉన్నాయి. ఇవి వచ్చేసి టాప్స్ అనమాట. ఇవి ఒక్కొక్కటి 500 రూపీస్. ఫిక్స్డ్ ప్రైస్ ఉన్న దగ్గర మనం బార్గెన్ చేయలేము, ఎంత ఉంటే అంతే రేట్ పెట్టి తీసుకోవాలి. మెటీరియల్ వచ్చి నాకు కొంచెం థిన్ మెటీరియల్ అనిపించింది, అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, బట్ దాని మీద ఎంబ్రాయిడరీ అది ఉండి ఓకే మనం 2-3 టైమ్స్ వేసుకుంటాము అనే వాళ్ళైతే తీసుకోవచ్చు. అండ్ ఈ బగల్పూరి సూట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇవి కూడా సేమ్ 1800 ఆ రేంజ్ చెప్పాడు, తగ్గించమంటే 1500 1400. నేను అలా బార్గెన్ చేస్తూ లాస్ట్లో 1100కి ఇస్తా అని చెప్పాడు. క్వాలిటీ వైజ్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇందులో కొంచెం స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చినవి ఉన్నాయి, హార్డ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి. ప్రింట్స్ కూడా డిఫరెంట్ వస్తాయి అన్నమాట. అంటే టాప్ మొత్తం ప్రింటెడ్ వచ్చి, లేదంటే టాప్ ప్లెయిన్, చున్నీ వచ్చేసి ప్రింటెడ్ అట్లా వస్తున్నాయి అన్నమాట. ఈ షాప్లో కొంచెం కలెక్షన్ బాగుంది. మేబీ లాస్ట్ వీక్ కదా, ఏమన్నా తగ్గించవచ్చు. చూడండి, ఇంకా ముందుకెళ్ళి చూస్తే ఆ సెట్స్ వచ్చి 800కి నచ్చితే కనుక ఒక సెట్ తీసుకోవచ్చు. అండ్ నాకు ఆ పిల్లల ఫ్రాక్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి గైస్. అంటే వన్ టైం 2 టైమ్స్ వేయడానికి కూడా బాగుంటాయి. లైక్ వచ్చేది సమ్మర్ కాబట్టి కాటన్ ఫ్రాక్స్ అనేవి నాకు బాగా అనిపించినాయి. ఇక్కడ ఈ క్విల్స్ వచ్చేసి చాలా బాగా అనిపించినాయి, అంటే పెద్ద సైజులో ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. అది వచ్చి ఒకటి 350 రూపీస్ పడింది. ఇక్కడ ఈ పిల్లల నైట్ డ్రెస్లు అవి కూడా బాగున్నాయి, అది వచ్చేసి 250 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఈ క్రాకరీ షాప్కి వెళ్ళాము. ఈ స్పూన్ వచ్చి ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పారనమాట, సూప్ స్పూన్స్. తగ్గించమంటే 40 రూపీస్కి ఇస్తా తీసుకో అని చెప్పేసి అన్నారు. చాలా బాగా అనిపించినాయి. అండ్ ఈ క్రాకరీ ఐటమ్స్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. లైక్ 200, 300 ఆ రేంజ్ బడ్జెట్లోనే ఉన్నాయన్నమాట. కేక్ బేకింగ్ చేసుకునే వాళ్ళకి అది బాగుంటుంది. ఓవెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అన్నారు, బట్ అది ఎంతవరకు అనేది మనకు తెలీదు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ లేని వెరైటీ లేదండి, చాలా బాగా అనిపించినాయి నాకు. అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ అనిపించినాయి, బట్ తగ్గించమంటేనే తగ్గియట్లేదు. బాగా నచ్చితే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ దొరికే మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మా ఫ్రెండ్ వచ్చేసి క్యూట్ చెఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ తీసుకుంది, అది వచ్చి 300 రూపీస్ పడింది. సేమ్ శిల్పారామంలో అవైలబుల్గా ఉన్నవి ఆ వుడెన్ ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి గద్వాల్ కాటన్, కొంచెం మైసూర్ సిల్క్ శారీస్ అమ్ముతున్నాడు. లైక్ 600 to 800 ఆ రేంజ్లో ఉన్నాయి. శారీస్ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. లెంత్ వచ్చేసి 6.3 మీటర్స్ వస్తుందని చెప్పాడు ఫుల్గా. పిల్లలతో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలా కాస్ట్లీ చెప్తున్నాడు లోపల టాయ్స్ వచ్చేది. మేము అజంతా గేట్ 2 నుండి వెళ్ళినప్పుడు ఇంత లోపలికి వెళ్ళటం చాలా టైం పట్టేసింది. వీకెండ్స్ అయితే అస్సలకే కుదరదు, చాలా రష్ ఉంటారు జనాలు. వీక్ డే అయితే మీరు కొంచెం ఫ్రీగా తిరగొచ్చు అనమాట. 3-4 ఆ టైంకి వెళ్తే కనుక చాలా బాగా తిరగచ్చు. అండ్ ముందుకు వెళ్ళిపోతే ఈ జమ్స్ మొత్తం అంతా లైక్ బీచ్ కలెక్షన్ బాగా కనిపించింది నాకు, బట్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఏం లేవు, చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ డ్వాక్రా బజార్కి వెళ్ళాము మేము. వాటిలో ఇక్కత్ ఫ్యాబ్రిక్, అలాగే మంగళగిరి కాటన్, ఇక్కత్ సిల్క్ చాలా బాగున్నాయి. మీటర్ వచ్చేసి 300 రూపీస్ to 400 రూపీస్ చెప్పారు. బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చుడిదార్ మెటీరియల్స్ అట్లా కుట్టించుకోవాలి, లేదా ఫ్రాక్స్ అని అనుకుంటే ఇక్కడ తీసుకోవటం చాలా వర్త్ గైస్, చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారు. ఈ మంగళగిరి పట్టు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి కూడా 1800 ఆ రేంజ్లో చెప్పాడు, రీజనబుల్గానే అనిపించినాయి నాకు. బయట అయితే 2000 పైన కూడా అమ్ముతున్నారు. ఇందులో ప్యాటర్న్స్, కలర్స్ చాలా ఉన్నాయి. ఈ కాటన్ ఉన్నాయి, ప్యూర్ పట్టు కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి కాకుండా తన దగ్గర చుడిదార్ సెట్స్ కూడా ఉన్నాయి. చుడిదార్ సెట్స్ కూడా 1500 లోపే చెప్పారు నాకు, విచ్ ఈస్ వర్త్ గైజ్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ షాప్లో ట్రై చేయండి. లోపల ఈ స్టాల్లో నాకు బెడ్షీట్స్ చాలా బాగా నచ్చినాయి. ఫుల్ అంటే కింగ్ సైజ్ 9x9 వస్తున్నాయి. ప్యూర్ కాటన్ అనమాట. ఫ్యాబ్రిక్ కూడా పట్టుకుని చూస్తే చాలా బాగా అనిపించింది. ఈ వచ్చేసి మనకి 600 to 800 రూపీస్ చెప్తున్నారు బెడ్షీట్ వచ్చి, విచ్ ఈస్ టోటల్లీ వర్త్. ఎవరైనా బెడ్షీట్స్ తీసుకోవాలనుకుంటే కనుక డ్వాక్రా బజార్లో ఈ స్టాల్లో తీసుకోండి. అండ్ ముందుకెళ్తూ ఉంటే నాకు ఈ బీడ్స్ కలెక్షన్ బాగా నచ్చినాయి. ఎప్పటి నుండో నేను బ్లాక్ బీడ్స్ క్రిస్టల్లో తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అవి ఫైనల్గా దొరికినాయి అనమాట. ఇది వచ్చేసి నాకు లైన్ 500 రూపీస్ ఎంతో చెప్తే ఇంకా బేరమాడగా 200కి ఎంతకో ఇచ్చాడు లైన్. గోల్డ్లో యూస్ చేస్తారని చెప్పారు, మరి అది ఎంతవరకు తెలీదు. మనమైతే సింపుల్గా డైలీ వేర్ వేసుకోవడానికి బాగుంటాయి కదా, ఏదైనా లైట్ వెయిట్లో చేయించుకుంటే అని తీసుకున్నాను. ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా బాగా నచ్చినాయి, బట్ ప్రైస్ చాలా చెప్పాడు. ఆ టోరింగ్స్ వచ్చేసి నాకు 1800 రూపీస్ చెప్పాడు. దాని మీద ఎందుకంత కాస్ట్ అంటే మీకు 92.5 సిల్వర్ మార్క్ కూడా ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ మీకు బీడ్స్ కలెక్షన్ని చూపిస్తాను అనమాట. కొన్ని మోడల్స్ ఇలా కూడా చేయించుకుందామని నాకు కొంచెం మైండ్లో ఉంది. సో ఇలాంటి మోడల్స్ చేయించుకోవచ్చు కదా లైట్ వెయిట్లో కావాలంటే, లేదంటే ఇలాగ మధ్యలో గోల్డ్ బాల్ చేయించుకుని అని చెప్పి బ్లాక్ క్రిస్టల్స్ తీసుకున్నాను అనమాట. నేను వచ్చేసి 8 లైన్స్ తీసుకున్నాను. 8 లైన్స్కి సాలిడ్గా ఇలా సరిపోతుంది అని చెప్పి, ఇంకా అన్నీ అంటే వరుస పెట్టి ఒక నాకు తెలిసి 6 to 7 షాప్స్ ఓన్లీ బీడ్ షాప్సే ఉన్నాయి. సిల్వర్ ఆక్సిడైజ్ జ్యువెలరీలు కూడా అమ్ముతున్నాడు.
పక్కకే ఈ షాప్స్ ఉందన్నమాట, రాజస్థానీ బ్యాగ్స్. బయట అయితే మీరు ఎంటర్ అవ్వంగానే షాప్స్ ఉంటే బయట కొనుక్కోవద్దు, లోపలే కొనుక్కోండి. ఎందుకంటే లోపల ఇంకా కొంచెం రీజనబుల్గా ఇస్తున్నారు. రాజస్థానీ బ్యాగ్స్ అవన్నీ వచ్చి 200కి అమ్ముతున్నారు, వేరాస్ బయట వచ్చి మనకి 600 to 800 ఆ రేంజ్లో అమ్ముతున్నారు. అండ్ ఈ షాప్లో వచ్చేసి నాకు శాండిల్ కలెక్షన్ చాలా బాగుంది. లైక్ అంతా ఎంబ్రాయిడర్డ్, కొంచెం జర్దోజీ వర్క్ వచ్చి షూస్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ శాండిల్స్ అయితే చాలా బాగున్నాయి. శాండిల్ కలెక్షన్ వచ్చి 2200 రూపీస్ చెప్పారు. షూస్ వచ్చి 1600 అలా చెప్తే, జూతీస్ వచ్చి నాకు 600 అలా చెప్పాడు. జూతీస్ వర్త్ అనిపించింది నాకు, ఎందుకంటే మన దగ్గర ఉన్న మోడల్స్లో ఒక జూతీ సెట్ తీసుకోవటం వర్త్. ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది. నెక్స్ట్ ఈ రైడ్స్ దగ్గరికి వచ్చేసాము. రైడ్స్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ ఈ వాల్ ఆఫ్ డెత్ నాకు ఎప్పటి నుండో చూడాలని అనిపించి తీసుకున్నాను. పర్ హెడ్ వచ్చేసి టికెట్ 100 రూపీస్ పడింది. అండ్ నుమాయిష్లో ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి, లైక్ నీలోఫర్, పిస్తా హౌస్. ఇవే కాకుండా మస్కటీ బాదం మిల్క్ అయితే మస్ట్ ట్రై, చాలా బాగుంది. వాటి దగ్గర కుల్ఫీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో వేరన్నా వెళ్తే కనుక అవి మస్ట్ ట్రై. నాకు ఈ వాటిల్లో ప్రైసెస్ కూడా రీజనబుల్ అనిపించింది. అండ్ లోకల్ చాట్ ఐటమ్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ ప్రైసెస్ కొంచెం కాస్ట్లీ. నుమాయిష్ విజిట్ చేయాలంటే 1 టైం సరిపోదు, మినిమం 2 to 3 విజిట్స్ వేయాల్సిందే. ఎందుకంటే మిస్ అయిన ఏదో ఒక షాప్ మళ్ళీ మనకి ఒక్కొక్కటి కనిపిస్తూనే ఉంటాయి. లైక్ కిడ్స్కి వచ్చేసి కీ చైన్స్ అవి బాగుంటాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కొనకండి గైస్, టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. బయట అయితే ఇంకా కొంచెం మనం బార్గెన్ చేస్తే తక్కువకే దొరుకుతాయి. అండ్ రాజస్థానీ స్వీట్స్, ఆగ్రా స్వీట్స్, తర్వాత పికిల్స్, స్నాక్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు పర్చేస్ చేయాలనుకుంటే అక్కడ పర్చేస్ చేయండి, బట్ ఎవ్రీథింగ్ విత్ టేస్ట్ టెస్టింగ్. 5 का है दीदी, प्योर टसर 5 प्योर टसर है. Feb 17 వరకు ఎక్స్టెండ్ చేశారు నుమాయిష్. ఇంకా మీరు పర్చేస్ చేయాలనుకుంటే కంపల్సరీ వెళ్ళి పర్చేస్ చేయండి. బెడ్షీట్స్ అండ్ క్విల్స్ అయితే నేను మస్ట్ ట్రై అని చెప్పి. ఇక్కడ వరకు నా వ్లాగ్ చూసినట్టయితే మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ప్లీజ్ ఆన్లో పెట్టుకోండి ఫర్ ఫర్దర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.